ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. జనవరి 29వ తేదీన వచ్చే సంకటహర చతుర్దశి తర్వాత వృషభ రాశి వారి జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. వీళ్లది మామూలు అదృష్టం కాదు, జాక్ పాట్ ని కొట్టబోతున్నారు. ఇక వీరిని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు. కటిక పేదరికం అనుభవించేవారు కూడా అపర కోటీశ్వరులుగా మారుతారు. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే ఈ రాశి వారికి సంకటహర చతుర్దశి తర్వాత వీరి జీవితంలో జరగబోయేది ఏమిటి, అలాగే వీరు ఈ సమయంలో ఈ యొక్క రాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా వృషభ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరింకా మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక సంకటహర చతుర్దశి తర్వాత వృషభ రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి, అలాగే వీరు ఈ సమయంలో ఈ యొక్క రాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సమయం అనేది చాలా అద్భుతంగా ఉంది. వీరు ఏ రంగంలో ఉన్నా సరే అద్భుతంగా ముందుకు రాణిస్తారు. వృత్తిపరంగా వీరికి సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది. గణనీయమైన మార్పులను చూస్తారు. చేతి వృత్తుల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు. వృత్తిపరంగా మంచి ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. ఇక వీరికి వ్యాపార పరంగా చూసుకుంటే ఈ సమయం అనేది అద్భుతంగా ఉండనుంది. వ్యాపారంలో ఊహించని రీతిలో లాభాలను పొందుతారు. అధికంగా లాభాలను పొందుతారు. అలాగే ఈ యొక్క రాశి వారికి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి అనేక నూతన మార్గాలను అన్వేషిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. దీంతో వ్యాపారపరంగా మంచి అభివృద్ధి చెందడంతో పాటుగా అధిక లాభాలను పొందడం జరుగుతుంది. అలాగే గతంలో వ్యాపార పరంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి చూసుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే గత పెట్టుబడుల విషయంలో చూసుకుంటే ప్రస్తుత సమయంలో మీకు అంత ఇదిగా కలిసి వచ్చేటట్టయితే కనిపించట్లేదండి. గతంలో పెట్టిన విధంగా ఈ సమయంలో మీరు పెట్టుబడి అయితే పెట్టొద్దు. చాలా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితేనే మీకు కలిసి వస్తుంది. ఇక నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుంది. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం నూతన వ్యాపారాలు ప్రారంభించే విషయంలోనూ అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవడం మంచిది. అలాగే మీరు ముఖ్యంగా ఈ టైంలో నూతన వ్యాపారాలను ప్రారంభించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకుని తగిన నిర్ణయాలను తీసుకోవటం మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఊహించని రీతిలో ప్రాఫిట్స్ ను పొందుతారు. అయితే ఈ టైంలో ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాలు అంతగా కలిసి రావు. అలాగే వీరికి వ్యాపార పరంగా కుటుంబ సభ్యులకు సహకారం, జీవిత భాగస్వామి యొక్క సహకారం అనేది పూర్తిగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా చూసుకుంటే అనుకూల ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఎవరైతే ఎప్పటి నుంచో ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో వారు ఈ యొక్క రాశి వారు ఆశించినటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కానీ ఈ టైంలో వీరికి ఉద్యోగ పరంగా పని ఒత్తిడి పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అయితే పని ఒత్తిడి పరంగా చూసుకుంటే ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ పరంగా వీరికి మంచి అభివృద్ధి ఉంటుంది. పై ఆఫీసర్స్ నుండి ప్రశంసలను అందుకుంటారు. అలాగే వీరికి ఈ టైంలో గతంలో సహోద్యోగులతో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు తొలగిపోవడంతో ఈ యొక్క రాశి వారు ఉద్యోగం చేసే ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ పరంగా ఈ టైంలో చేసే ప్రయాణాలు కూడా బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వీరికి కుటుంబ పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు కుటుంబ పరంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. ఇక ఈ రాశి వారికి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి ఈ సమయంలో ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు ఆశించినటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. ఇక ఈ రాశి వారికి వైవాహిక జీవిత పరంగా చూసుకుంటే
ఈ సమయంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా వీరికి వీరి జీవిత భాగస్వామికి మధ్య ఇతరుల ప్రమేయంతో లేనిపోని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ టైంలో మీ జీవిత భాగస్వామితో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ఈ టైంలో ఎటువంటి వాదనలకు దిగకండి. వారితో ఎక్కువ సమయాన్ని గడపడానికి కేటాయించండి. ఈ టైంలో ఈ రాశి వారికి సంతాన పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకుంటే ఈ యొక్క రాశి వారు అనుకూల ఫలితాలను పొందుతారు. విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలను పొందగలుగుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే స్టూడెంట్స్ కి చాలా బాగుంటుంది. ఆశించిన ఫలితాన్ని పొందుతారు. అలాగే విద్యార్థులకు వారి తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే విదేశాల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యాపరంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, కళాకారులకు ఈ టైం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకుంటే ఆదాయం పెరుగుతుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థికంగా లాభపడతారు. అలాగే గతంలో చేసినటువంటి రుణాలను తీర్చగలుగుతారు. ముఖ్యంగా ఈ టైంలో స్థిరాస్తులను కొనడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే నూతన వాహనాలను, స్థలాలను కొనడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఈ టైంలో వీరికి ఖర్చు కూడా అధికంగా అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఈ టైంలో మీరు భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అయితే చిన్నప్పటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి బయటపడగలుగుతారు. ఇక ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకుంటే ఈ యొక్క రాశి వారు ప్రతినిత్యం శివుణ్ణి పూజించాలి. అలాగే ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇకపోతే శుక్రవారం రోజున గౌరీమాతను పూజించి చండీ పారాయణం చేయాలి. అలాగే ప్రతి నిత్యం ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానునికి నమస్కారం చేయాలి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందగలుగుతారు. ఇక ఈ యొక్క రాశి గల వ్యక్తులు జీవితంలో గ్రహ దోషాలను తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకుంటే వీరు ప్రతినిత్యం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవాలి. ఇకపోతే శని చంద్రగ్రహాలకు దీపారాధన చేసి బియ్యాన్ని తెల్లని వస్త్రములు మూటకట్టి దానం ఇవ్వాలి. శనివారం రోజున శివునికి రుద్రాభిషేకాన్ని చేయించుకోవాలి. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి దోషాలని తొలగిపోవటం కోసం జంట నాగులు కొలువైనటువంటి ప్రదేశాన్ని శుభ్రం చేసి లేని వారికి, అయితే బ్రాహ్మణులైనా సరే పేదవారు ఉన్నట్లయితే అటువంటి వారికి అన్నదానం చేయండి. అలాగే ప్రతి నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా జీవితంలో వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. అభివృద్ధి కూడా పొందగలుగుతారు. సో చూశారు కదండి, జనవరి 29వ తేదీన వచ్చే సంకటహర చతుర్దశి తర్వాత వృషభ రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి, ఈ సమయంలో వీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ రాశి వారికి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే వృషభ రాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియోను షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.